హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 11వ పీఆర్సీ అమలు సమయంలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జరిగిన ఈ తీవ్ర నష్టాన్ని ఏ ప్రభుత్వం భర్తీ చేయలేనిదండి. సో, ఆ నష్టం ఏంటి? అసలు దాని కారణం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెన్షన్‌లకు సంబంధించి కొత్త జీవోలలో ఉన్న ప్రత్యేకతలు మరియు వ్యత్యాసాలు తెలుసుకుందాము. ముఖ్యంగా పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పీఆర్‌సీ ఇంప్లిమెంటేషన్‌లో కొత్త మార్పులనైతే తీసుకురావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని వివిధ పరిమితులకు తగిన విధంగా అయితే వివిధ వయో పరిమితులకు అంటే ఏజ్ సంబంధించి వివిధ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే అదనపు పెన్షన్ అయితే అందిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల పెన్షన్‌దారులపై కలిగే తీవ్ర ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో మనకు 2022 డిసెంబర్ 30న విడుదలైన జీవో ప్రకారంగా అంటే 11 పీఆర్సీ అమలులో భాగంగా 70 సంవత్సరాలు నిండిన వారికి బేసిక్ పెన్షన్ పైన 7% అదనపు పెన్షన్ అయితే ఇవ్వటం జరుగుతుందనైతే రావడం జరిగింది. సో, ఇదివరకు మనకిక్కడ 10% ఇచ్చేవారు. సో, దీన్ని తగ్గించడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనకు ఇది రివర్స్ పీఆర్సీగా అయితే పరిగణిస్తాము. అలాగే 75 సంవత్సరాలు నిండిన వారికి 12% మాత్రమే ఇస్తున్నారండి. యాక్చువల్‌గా ఇదివరకు 15% ఉండేది. సో, ఈ విధంగా 80 సంవత్సరాలు నిండిన వారికి 20% అదనపు పెన్షను, 85 సంవత్సరాలు నిండిన వారికి 25% అదనపు పెన్షను, అలాగే 90 సంవత్సరాలు నిండిన వారికి 35% అదనపు పెన్షను, 100 సంవత్సరాలు నిండిన వారికి అదనపుగా 50% మాత్రమే పెన్షన్ లభిస్తోంది. అదే తెలంగాణ విషయానికొచ్చినట్లయితే తెలంగాణలో జీవోఎంఎస్ నంబర్ 57 ప్రకారంగా 2021 జూన్ 11 విడుదలైన ఈ జీవో ప్రకారంగా 70 సంవత్సరాలు నిండిన వారికి బేసిక్‌లో 15% అండి ఇక్కడ. స్టార్టింగే 15%. ఏపీలో అయితే 7%. సో, ఇక్కడ 15% అయితే ఇస్తున్నారు. అలాగే 75 సంవత్సరాలు నిండిన వారికి 20%, 80 సంవత్సరాలు నిండిన వారికి 30%. ఫ్రెండ్స్ ఇక్కడ నిండిన వారికి అంటే 80 పూర్తి అయిపోయి ఉండాలండి. అప్పుడే మనకు వర్తిస్తుందనమాట. 70 సంవత్సరాలు అంటే 70 కంప్లీట్ అయ్యి 71లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఈ ఏక్యూపీ వర్తిస్తుంది. 80 సంవత్సరాలు నిండిన వారికి 40% అదనపు పెన్షను, 90 సంవత్సరాలు నిండిన వారికి 50% అదనపు పెన్షను. సో, ఏపీలో 50% వరకే ఉంది. 90 సంవత్సరాలు నిండిన వారికి ఇక్కడ 60%, 100 సంవత్సరాలు నిండిన వారికి ఇక్కడ 100% అదనపు పెన్షన్ అయితే అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వము. మరి ఇదండి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. సో, తెలంగాణలో ప్రతి వయోపరిమితి గ్రూప్‌కు అధిక మొత్తంలో అదనపు క్వాంటమ్ పెన్షన్ అయితే అందిస్తున్నారు. ఉదాహరణకు 70 సంవత్సరాలు నిండిన వయస్సు గల పెన్షనర్‌కు ఏపీలో అయితే 7%, తెలంగాణలో అయితే 15% అంటే 8% అదనంగా అయితే ఇస్తుంది. అదే 100 సంవత్సరాలు నిండిన వారికి ఏపీలో 50%, తెలంగాణలో 100% అంటే ఇక్కడ 50% అధికంగా అయితే పెన్షన్ ఇస్తున్నారనమాట. ఇది పెన్షన్‌దారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందండి. ఈ 2 తేడాలు పెన్షన్‌దారుల ఆదాయానికి గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి బేసిక్ పెన్షన్ రూ. 10,000 ఉంటే ఏపీలో అతనికి 100 సంవత్సరాలు అనుకున్నట్లయితే అతనికి ఏపీలో 100 సంవత్సరాలకి మనకు 50% అదనంగా వస్తుందన్నమాట పెన్షను. సో, 10,000 ప్లస్ ఈ 50% అంటే 5,000 మొత్తానికి 15,000 అయితే రావటం జరుగుతుంది. అదే తెలంగాణలో అయితే 20,000 వస్తుంది. ఏందంటే మనకు బేసిక్ ప్లస్ 100% అదనపు క్వాంటమ్ కాబట్టి ఇంటూ 2 టైమ్స్ అన్నమాట. ఇంటూ 2 టైమ్స్ ఇది లభిస్తుంది. సో, పీఆర్సీ వల్ల కలిగే సమస్యలు 11వ పీఆర్సీ కారణంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు కొంత నష్టం జరిగింది. ప్రతి వయోపరిమితి గ్రూప్‌లో అదనపు క్వాంటమ్ తగ్గించడం వల్ల వారికి తక్కువ మొత్తమే అందుతుందన్నమాట. పెన్షనర్ల సమాఖ్య కర్తవ్యాలండి. 12వ పీఆర్సీ సందర్భంగా ఈ వ్యత్యాసాన్ని ఏదైతే మన తెలంగాణలో ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి ఈ ఏక్యూపీ విధానాన్ని ఈ 12 పీఆర్సీతో సందర్భంగా అయినా సరే ఈ వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మరియు పీఆర్సీ కమిషన్ ముందు ఈ సమస్యను ఉంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సమానమైన ఆర్థిక ప్రయోజనాలు పొందేలా చూడాలి. అంటే
ఏపీలో కూడా 100% పెన్షన్ 100 సంవత్సరాలు నిండిన వారికి, అలాగే 70 సంవత్సరాలు నిండిన వారికి 15% ఈ విధంగా తీసుకొని రావాలి అని భావిస్తున్నారండి ఉద్యోగ పెన్షనర్లంతా కూడా. సో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య పెన్షన్ విధానాల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఇది పెన్షన్‌దారుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని తగ్గించడం కోసం సమర్థవంతమైన చర్యలు అవసరము. పీఆర్సీ మార్పులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాల్లో సమానత్వాన్ని సాధించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. తెలంగాణ లాగానే మనకు కూడా ఏబీలో కూడా స్టార్టింగే 15% తర్వాత 20% ఇట్లా పెన్షన్ రావాలని కోరుతున్నారు. ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.